అరే లతన్ వచ్చింది లతనా అప్పుడు చాయ్ తీసుకురా. లతనా ఏమైంది? చాయ్ చల్లగా అవుతుంది, తాగు. ఏం చదవాలి? నాకంత మనసంత బాధగా ఉన్నది. తల్లిని పిల్లని నా బిడ్డను నేను అల్లారు బుద్ధిగా కూర్చుండగానే నా బిడ్డ పెళ్లి వీడికి వచ్చింది, మంచి సంబంధం కుదిరింది. సంబంధం కుదిరిదానే? అరే సంతోషమైన వార్తేనా? ఇంకేముంది దిగులు ఎందుకు నీకు? మంచిదేనా? నా బిడ్డ వెళ్ళిపోతుంది, అత్తగారింటికి నేను ఒక్కనే అయిపోతాను ఇక. అరే మా పేరు బిడ్డ పెళ్లి నాకు సంతోషంగా ఉండాలి. మధ్య పెళ్లి పనులు ఎడదాకా వచ్చినాయి. మరి ఏం చేయాలి? ఒక్కడిని ఎంతకని తిరగాలి? ఒక్కడిని అన్ని పనులు అయిపోయినాయి. ఒక పెళ్లి బట్టలు తీసుకునేది ఉన్నది. వాళ్ళ అమ్మే ఉంటే నాకు ఈ బాధలు ఉండేది కాదు, అన్ని ఆమె చూసుకునేది. నా బిడ్డకి ఏం తెలియదు, నా బిడ్డ అమాయకురాలు. ఏం చేయాలో నాకు అర్థమవుతలేదు. మేము లేవా? అందరం మేము ఉన్నాం కదా, నేను ఎందుకు టెన్షన్ పడుతున్నాను? నీకు ఇప్పుడు ఏం కావాలి? పెళ్లి బట్టలు కావాలి కదా, అంతే కదా. మన మంచిర్యాల వైభవం షాప్ లో పెళ్లి పట్టు చీరలు మంచిగా ఉంటాయి అన్న. నా బిడ్డ పెళ్లికి, బసవన్న బిడ్డ పెళ్లికి వైభవం షాప్ లో తీసుకున్నాం అన్న. కాకపోతే నిన్ను కూడా తీసుకొని పోతాం ఆడికి. అభిమానులు అంటారు గన్ని పైసలు నా దగ్గర ఎక్కడి. మన వైభవం షాప్ లో అట్టుండదే, నీకెందుకు పోదా నాడు? యాదగిరి ఇది బాగా పెద్ద షాప్ ఉన్నది, నా దగ్గర అందరం పైసలు లేవు, మనం పోదాం. ఎందుకు టెన్షన్ పడుతున్నావే? తక్కువ రేట్ల మంచి పట్టు చీరలు దొరుకుతాయి వైభవంలో. మేడం చెప్పండి, ఏం శారీ చూస్తారు? అమ్మ మా లచ్చన్న బిడ్డ పెళ్లి, అమ్మాయి బంగారు బొమ్మ లెక్కన ఉంటుంది. నువ్వు మంచి చీరలు చూపించాలి. అమ్మైనా నేనురా, నాన్నైనా నేనురా, నాన్న చీర బాగుందా? ఆట బొమ్మై ఉన్నా, ఆకాశం ప్రేమగా నిన్ను మోసే భూమిగా, ఎందాకైనా నీతో రానా. అచ్చనా సంతోషమేనా? సంతోషం. ప్రతి పట్టు చీర వెనుక ఇలాంటి కథ ఉంటుంది. ఒక తండ్రి ప్రేమ, ఒక కూతురు నవ్వు. ఆ కథను మరింత అందంగా, మరింత గుర్తుండేలా చేసేదే మన శ్రీ వైభవ్ షాపింగ్ మాల్. ఈ పెళ్లి సంబరాన్ని మన శ్రీ వైభవ్ షాపింగ్ మాల్ తో జరుపుకోండి. మన శ్రీ వైభవ్ షాపింగ్ మాల్ మన మంచిర్యాలలో.